హలో అండి. ముందుగా అందరికీ చాలా థాంక్స్. ఎందుకు అంటే నిన్న పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అలాగే "అక్క నేను మీ వీడియో మొత్తం చూసాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను" అనైతే చెప్పారు. చాలా థాంక్స్ అండి. ఈరోజు వీడియోలో మనం జీఎస్టీతో ఎలా మీషో సెల్లర్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి అనేది చెప్తాను. దానికంటే ముందు కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. అవైతే మీతో చెప్తాను. ఈ కామర్స్ అంటే ఏంటి అని అడిగారు. ఈ కామర్స్ అంటే మనం అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో ప్రొడక్ట్స్‌ని బై చేసి అంటే మనం ఓన్‌గా హోల్‌సేల్‌లో ప్రొడక్ట్స్‌ని బై చేసి ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం సెల్ చేస్తాము. అంటే అమ్ముతాము. దీన్ని మనం ఈ-కామర్స్ బిజినెస్ అని అంటాము. ఈ ఈ-కామర్స్ బిజినెస్‌లో అమెజాన్‌కి, ఫ్లిప్‌కార్ట్‌కి ఖచ్చితంగా జీఎస్టీ ఉంటేనే మనం అమ్మడానికైతే ఛాన్స్ ఉంటుంది. మీషోలో అయితే జీఎస్టీ ఉన్నా, లేకున్నా సెల్ చేసుకోవచ్చు. ఇంకొకటి జీఎస్టీ అంటే ఏంటి అంటున్నారు? జీఎస్టీ అంటే ట్యాక్స్ అండి. మనం సేల్స్ ఎక్కువగా జరిగితే, మనం బిజినెస్ చేస్తే ట్యాక్స్ అయితే కట్టాల్సుంటుంది. దాని గురించి అడిగితే నేను సెపరేట్‌గా వేరే వీడియో అయితే చేస్తాను. ఇంకా వీడియోలోకొచ్చేసరికి జీఎస్టీతో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేదైతే చూపిస్తాను. చాలామంది అంటున్నారు ప్రాఫిట్ వస్తదా? వస్తదా? అని. నేను లాస్ట్ టైమే చెప్పాను. బిజినెస్ ఏదైనా ప్రాఫిట్ వస్తుందండి. కాకపోతే దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంకొకటి మీషోలో ఎక్కువ ఎక్కువ రేట్ పెట్టేస్తున్నారు. అంటే ప్రైస్ పెట్టేస్తున్నారు. మనకు ఆర్డర్స్ రావట్లేదు అంటున్నారు. మీషో అనేది మనకి బెస్ట్ క్వాలిటీలో అలాగే ప్రైస్ కూడా చాలా ఏమంటారు వర్తీ ఉండేటట్టు, రీజనబుల్ ఉండేటట్టయితే ఉంటుందనమాట. చాలా తక్కువ ప్రైస్‌లో బెస్ట్ క్వాలిటీ అనేది మీషో ఇస్తుంది కాబట్టి, మనం ప్రైస్ కూడా చాలా తక్కువగా పెట్టాలి. అందుకనే మనం హోల్‌సేల్‌లోనే బల్క్‌లో చాలా తక్కువ కాస్ట్‌కి తీసుకొనైతే మనం సెల్ చేయాల్సుంటుంది. ఇంకా మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. విత్ జీఎస్టీ మీషో సెల్లర్ అకౌంట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అని. ఇంకొకటి ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. మీకు మీషోలో ఏదుంది లింక్ షేర్ చేయండి. మీ షాప్ నేమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నా దగ్గరైతే నేనైతే క్యాటలాగ్ అయితే పంపిస్తాను. హోల్‌సేల్‌లో మీకు బల్క్‌లో స్టాక్ కావాలి అనుకుంటే గనక క్యాటలాగ్‌లో సెర్చ్ చేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మీషో అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉంటాం కదా! ఇంకా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకైతే బికమ్ ఏ సప్లయర్ అని అయితే కనిపిస్తుంది సెట్టింగ్స్‌లో. అది క్లిక్ చేశాక స్టార్ట్ సెల్లింగ్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోన్ నంబర్ ఇచ్చేసి ఏ అకౌంట్‌తో అయితే మనం ఏ నంబర్‌తో అయితే సెల్లర్ అవ్వాలనుకుంటామో ఆ నంబర్ ఇచ్చేసి ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. విత్ జీఎస్టీయా? వితౌట్ జీఎస్టీయా? అంటే ఇప్పుడు మనం చూసేది విత్ కాబట్టి యెస్ అని క్లిక్ చేసి జీఎస్టీ నంబర్ అయితే ఇచ్చేసేయండి. జీఎస్టీ నంబర్ ఇచ్చాక వెరిఫై అని క్లిక్ చేస్తే కంటిన్యూ అని అయితే వస్తుంది. నాకు ఆల్రెడీ జీఎస్టీతో లింక్ అయి ఉంది కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను రిజిస్టర్ అయ్యేటప్పుడు. సో, ఇలా అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. బిజినెస్ డీటెయిల్స్ ఫస్ట్ స్టెప్‌లో ఆల్రెడీ జీఎస్టీకి ఇచ్చినవి అన్ని డీటెయిల్స్ కూడా లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత పికప్ అడ్రెస్ అని అయితే వస్తుంది. ఎక్కడి నుంచి అయితే సెల్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రెస్ అయితే ఇచ్చేయండి. జీఎస్టీలో అయితే మన ఓన్ ఇంటి అడ్రెస్ ఉంటది కదా! అది ఇవ్వాలి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ జీఎస్టీకి ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత సప్లయర్ డీటెయిల్స్‌లో మన స్టోర్ నేమ్ ఏం పెట్టాలి అనుకుంటున్నాం అనేది జీఎస్టీలో ఉంటుంది ఆల్రెడీ. మన ఫుల్ నేమ్ ఇచ్చి, ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి, బిజినెస్ టైప్ అనేది ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే స్టార్ట్ సెల్లింగ్ నౌ అని అయితే వచ్చేస్తుందనమాట. మన అకౌంట్ చూసారు క్రియేట్ కదా! అయిపోతుంది. జీఎస్టీతో రిజిస్టర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మనమైతే క్యాటలాగ్ అప్లోడ్స్ చేస్తూ ఉండాలి. మంత్లీ ఒక 20-25 క్యాటలాగ్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. పర్ డేకొచ్చేసి 2 వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాటలాగ్స్ లిస్టింగ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరైతే ప్రొడక్ట్ లిస్టింగ్ చేశారు అనంటే ఖచ్చితంగా మీకు 1 వీక్ అంటే 7 డేస్‌లో ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బెస్ట్ క్వాలిటీలో అలాగే బెస్ట్ ప్రైస్‌లో మనమైతే ప్రొడక్ట్స్‌ని మీషోలో పెడితే ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి వస్తాయి. నేను రేపటి వీడియోలో క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి? అంటే ప్రొడక్ట్‌ని మీషోలో ఎలా అమ్మడానికి పెట్టాలి అని చెప్పేసి క్లియర్‌గా అయితే వీడియో చేస్తాను. అలాగే రిటర్న్స్ వస్తే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అదే ఒకవేళ ప్రోడక్ట్ ఎళ్ళిన తర్వాత డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ వస్తే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ నేనైతే చెప్తాను. ప్యాకేజింగ్ ఎలా చేయాలి?
లేబుల్ ఎలా డౌన్లోడ్ చేయాలి, క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఆ రీల్స్ చూసి, ఈ రీల్స్ చూసి నేను స్టార్ట్ చేస్తాను అనైతే కనుక అనుకోకండి. మొత్తం తెలుసుకోండి. ప్రతి ఒక్క వీడియో ఆర్డర్ వైజ్గా నేనైతే పోస్ట్ చేస్తాను. ఆర్డర్ వైజ్గా అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరైతే బిజినెస్ స్టార్ట్ చేయండి. జీఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తాము అని చాలామంది అంటున్నారు. చేసుకోవచ్చు. జీఎస్టీ లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆర్డర్స్ చాలానే వస్తున్నాయి అనుకుంటే మీరు తర్వాత జీఎస్టీ రిజిస్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అనంటే వితౌట్ జీఎస్టీ చేసుకున్న అకౌంట్ అయితే మనకి యూజ్ అవ్వదండి. విత్ జీఎస్టీ చేయాలి అనంటే ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ప్రాసెస్. విత్ జీఎస్టీ, వితౌట్ జీఎస్టీ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి ఆర్డర్ బల్క్‌లో కావాలి అనుకుంటే గనక నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేసేయండి. ఏ ఏ అంటే ఏ ఐటెమ్స్ అమ్మితే ఈజీగా ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది, ఆర్డర్స్ ఒస్తాయి, ప్రాఫిట్స్ ఒస్తాయి అని కావాలన్నా కూడా నాకు డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో లేదా ఇన్‌బాక్స్‌లో టెక్స్ట్ చేసినా నేనైతే క్లియర్ చేస్తాను.